అమెరికా నుంచి వచ్చిన కవిత గారు ఈరోజు నేరుగా కేసీఆర్ కుటుంబం నుంచే ఈ యొక్క ఏదైతే ఏ ఎంక్వైరీలు ఇంకా మొదలు కాకముందే నేరుగా కేసీఆర్ కుటుంబం నుంచే కేసీఆర్ కూతురే రిజల్ట్ ఇచ్చింది. కరప్షన్ జరిగింది, హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళ అవినీతి కారణంగా మా నాయనకు మచ్చ అంటుతుంది అని చెప్పి నిన్న ఏదైతే కవిత స్టేట్మెంట్ ఉందో అది మొదటి రిజల్ట్. ఇంకా సిబిఐ ఎంక్వైరీ మొదలు కానీ కోర్టులో పక్క వాద్యం వేసిండ్రు, మా మీద యాక్షన్ తీసుకోవద్దని వాళ్ళు. ఏమి రిజల్ట్ రాకముందే మొదటి రిజల్ట్ వాళ్ళ కుటుంబం నుంచే వచ్చింది. కవిత నేరుగా చెప్పింది అవినీతి హరీష్ రావు చేసిండు, సంతోష్ రావు చేసిండ్రు అని మొదటి ఎవిడెన్స్ అనేది ఈరోజు దొరికింది. అంటే చెప్పకనే, అంటే నేరుగా చెప్పేసారు, చెప్పకనే చెప్పాడు కాదు, చెప్పేసారు కరప్షన్ అని చెప్పి. ఈరోజు దీనికి సరే వాళ్ళు చెప్పిన దానికి మేము ఒకటే అంటా ఉన్నాం. ఈరోజు హరీష్ రావు ఎవరి తరఫున చేసిండు? వాళ్ళ మామ డైరెక్షన్లోనే కదా ఆయన అంతా చేసేది, ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన సీఎం ఉన్నప్పుడు. మరి ఆయన డైరెక్షన్లోనే ఈ కరప్షన్ అంతా కూడా జరిగింది. ఇది వాస్తవము. సరే, ఇది మొదటి ఎవిడెన్స్ అనేది వచ్చింది. సరే, ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు అది మొదటి ఒప్పుకోవడం. సరే, వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో ఏదో కుటుంబ సమస్యల ద్వారా ఒకటి ఎవిడెన్స్ దొరికింది. రెండో విషయానికి వస్తే కవిత గారు నిజాం పాలనకు కంపేర్ చేస్తున్నారు. నిజాం పాలకులు కట్టిన ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు ఇంకా హైదరాబాద్కు నీళ్లు ఇస్తున్నది అని చెప్పాను. అంటే మేము అంటున్నాము అది వాస్తవం. నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్ ఏదైతుందో నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్ ఇంకా హైదరాబాద్ నీళ్ళు ఇస్తుంది. ఆ కట్టడం ఇంకా బాగున్నది. నిజాం కట్టడాలు అనేకం బాగున్నాయి. ఓకే, సరే, మేము ఒకటి ఏమంటున్నాం అంటే కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వీళ్ళు పోటీ పెట్టుకుంది ఏంటంటే ఆ ప్రాజెక్టుల లాగా ఉండాలని పోటీ కాదు. వీళ్ళ పోటీ అంతా నిజాం సర్కార్ లాగా దోసుకోవాలి. నిజాం సర్కార్ కంటే ఇంకెక్కువ ఆనాడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిజాం సర్కార్ నిజాం ఉండే. అంటే అత్యంత ధనవంతుడు, అతి మంచి ప్రాజెక్టులు, గొప్ప ప్రాజెక్టులు, ఆర్ట్స్ కాలేజ్ కానీ ఎన్నో గొప్ప ప్రాజెక్టులు, ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, హైదరాబాద్లో ఫ్లడ్స్ రాకుండా కానీ. ఇంతేకాకుండా మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాన్ని పోచమ్మ ప్రాజెక్ట్, పోచారం ప్రాజెక్ట్ ఏదైతే మీరు ఏరియల్ సర్వే చేస్తూ ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ మంత్రితో చేస్తూ అట్లా కామారెడ్డి దాటినాక ఆ పోచారం ప్రాజెక్ట్ ఏదైతుందో వరదలు వచ్చి ప్రాజెక్ట్ మీదకి నీళ్లు దుంకుతుంటే కూడా 100 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులు అట్లనే నిటారుగా నిలబడున్నది. ఇది నిజాం కట్టడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఉత్కంఠిస్తూ దాని గురించి చెబుతూ మరి ఈరోజు కట్టిన కాళేశ్వరం, వీళ్ళు కట్టిన కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇవ్వకముందే 160 టీఎంసీలు రాలే, సంవత్సరానికి 195 టీఎంసీలు ఇవ్వాలి వాళ్ళ మాటల ప్రకారం. 4-5 ఏళ్లలో 160 టీఎంసీలు రాలే. ఈ లోపల ప్రాజెక్ట్ కూలిపోయింది. ఎక్కడ నిజాం కంపేర్ చేస్తుంది కదా కవిత. మరి నిజాం కంపేర్ చేస్తే మీరు డబ్బుల కోసము నిజాం కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలని కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఇట్లాంటి గట్టి డబ్బులు దోసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ కూలిపోయింది. నిజాం ధనవంతుడు ఉండొచ్చు, కానీ ఆయన కట్టిన ప్రాజెక్ట్ ఇక్కడ ఉస్మాన్ సాగర్ ఉంది, హిమాయత్ సాగర్ ఉంది, పోచారం ప్రాజెక్ట్ ఉన్నది. ఇంత పెద్ద వరదలు వస్తే నీళ్ళు. Subscribe us and press the bell icon for more interesting updates.